వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు బ్రాండ్ టు బ్రాండ్ ఫ్యాన్ స్టూడియోకి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి షాపింగ్ చేసాము. ఒక డెనిమ్ జాకెట్ ప్లస్ ఒక టీషర్ట్ తీసినాం, పోలో టీషర్ట్, క్యాంట్ పోలో టీషర్ట్, డెనిమ్ జాకెట్ వచ్చేసి టామీ. మోటో బ్లాగ్ చేసాము. మోటో బ్లాగ్ చూడండి, వీడియో వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం షాపింగ్కి వెళ్తున్నాం. మా డ్యూక్ 390 రైడ్లో. మా ఛానల్లో వచ్చేసి రివ్యూలు వచ్చాయి చూడండి, మూవీ రివ్యూస్. దేవరా మూవీ రివ్యూ వచ్చింది చూడండి ఛానల్లో. దేవరా మూవీ రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఆఖరి కాదు, తాజా ఖబర్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇప్పుడు తాజా ఖబర్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. తాజా ఖబర్ వెబ్ సిరీస్ వచ్చే వరకు ఒక హీరో వచ్చేసి తన దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. ఇంట్లో ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. తాజా ఖబర్లో వెబ్ సిరీస్లో హీరో ఉంటాడు, ప్లస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, ప్లస్ ఒక విలన్ ఉంటాడు. ఇంతకుముందు తాజా ఖబర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రివ్యూ ఇది. ఇట్లా నెక్స్ట్ ఒక విలన్ ఉంటాడు. ఇక్కడ క్యారెక్టర్స్ వీళ్ళందరూ. నెక్స్ట్ ఇక స్టోరీ లైన్కి వచ్చే వరకు మెయిన్ తాజా ఖబర్ ఏంటంటే, తాజా ఖబర్ అనేది ఒక హీరోకి మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. తనకు రీసెంట్ న్యూస్ తనకు ఎంబడే తెలిసిపోతుంది. ఆ న్యూస్ తోటి తను కొంచెం ఫేమస్ అవుతాడు. ఆ తాజా ఖబర్ వాటితోటి వేరే వాళ్ళకి వెళ్ళి తెలియదు. తన దగ్గర మొబైల్ యాప్ నుంచి తనకు న్యూస్ వస్తుంది. లేటెస్ట్గా న్యూస్ ఎవరికి తెలియని న్యూస్ తనకు తెలుస్తుంది. అయితే వెబ్ సిరీస్ 1లో కొంచెం పార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సీజన్లో వచ్చేసి ఇంకా హీరోకి తాజా ఖబర్స్ కొన్ని తెలియడం అలా ఉంటుంది. ఒక 100 crores ఒకటి డీలింగ్ ఉంటుంది. ఆ డీలింగ్లో ఒక విలన్కి కొంచెం లాస్ కావడం, విలన్ వచ్చేసి ఇంకా హీరో దగ్గర 100 crores ఎట్లన్నా కావాలని చెప్పి హీరో పేరెంట్స్ కిడ్నాప్ చేయడం అలా ఉంటుంది. ఇంకా హీరో వచ్చేసి వాటి కోసం ఇంకా మళ్ళీ తాజా ఖబర్లో ఏమున్నాయి చూడడం అలా ఉంటుంది. తాజా ఖబర్లో ఒకటి చూస్తాడు. అతనికి ఒక దగ్గర ఒక ప్లేన్ క్రాష్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. ప్లేన్లో వచ్చేసి 50 crores మాల్ ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే తను వెళ్తాడు, వెళ్ళి అక్కడ చూస్తాడు. అలా 50 crores సంబంధించిన ఒక మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా అవి అమ్మేస్తాడు. అమ్మేసి కొంచెం తీరుతాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా తాజా ఖబర్లో ఇంకొన్ని చూస్తాడు, చాలా బాగుందని చెప్పి. హీరో వచ్చేసి ఒకసారి విలన్ వచ్చేసి ఇంకా రేట్ పెంచుతాడు. 100 నుంచి 500 crores అని చెప్పి, అంటే 500 నుంచి 1000 crores అని చెప్పి హీరోకి రేట్ పెంచుతూనే ఉంటాడు. హీరో వచ్చేసి ఇంక తాజా ఖబర్ యాప్ చూసి కష్టపడుతుంటాడు, ఎక్కడెక్కడ మనీ దొరుకుతుంది ఏంటి అని చెప్పి. అదే వెబ్ సిరీస్ టోటల్ సీజన్స్. అందులో వచ్చేసి టోటల్ ఒక 8 సీజన్స్ ఉంటాయి, 8 ఎపిసోడ్స్ ఉంటాయి, 8 ఎపిసోడ్స్ ఉంటాయి తాజా ఖబర్. మనకి ఇక్కడ బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది వెబ్ సిరీస్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సెకండ్ ఎపిసోడ్కి వెబ్ సిరీస్ అయితే.
అయితే తాజా కబర్ 2 వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇలాగా తనకు ఒక ప్లేన్లో 50 crores అయితే పడైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 100 crores ఒక తెలుస్తుంది. 100 crores ఒక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రాయడని చెప్పి తెలుస్తుంది. వారింట్లోకి వెళ్ళి తన దగ్గర రైడ్ అవుతుందని చెప్పి తన దగ్గర ఎట్లన్నా చెప్పి 100 crores వసూలు చేయాలని చెప్పి తను అడుగుతారు. తన దగ్గర క్యాష్ ఉండదు అని చెప్పి ఇది అంటాడు. అదే బెడ్రూమ్లో తన దగ్గర పిక్స్ ఉంటాయి, వాల్ పేపర్స్ ఉంటాయి, కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ ఖరీదు 100 crores అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అయితే పెయింటింగ్స్ తీసుకెళ్తారు. అయితే వీళ్ళని దగ్గర తెలుస్తుంది డూప్లికేట్ ఫేక్ పెయింట్స్ అని చెప్పి. అప్పుడు వీళ్ళని ఏం చేశాడు ఏంటి అదంతా వెబ్ సిరీస్లో చూడండి. నెక్స్ట్ హీరో మళ్ళీ కష్టపడతాడు. అది ఫ్లాప్ అయినాయి కాబట్టి ఈసారి వీళ్ళని అడుగుతాడు, కొంచెం డ్రగ్స్ గురించి తెలుసుకో అని చెప్పి అంటాడు. అయితే డ్రగ్స్ గురించి హీరో ఎంక్వైరీ చేస్తాడు. ఒక దగ్గర డ్రగ్స్ చాలా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. ఇది క్లైమాక్స్లో డ్రగ్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంకొక డ్రగ్స్ చాలా ఉంటాయని చెప్పి. అయితే వీళ్ళని వచ్చేసి ఆ డ్రగ్స్ని వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటారు, వాళ్ళ డాన్సర్స్ ఉంటారు, వాళ్ళ బ్యాగ్లో తీసుకెళ్దామని ప్లాన్ వేస్తాడు. అప్పుడు క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు హీరో ఫైట్ ఎలా చేశాడు ఏంటి, ఆ డ్రగ్స్ స్టోరీ ఎంతవరకు వచ్చింది అంతా మీరు వెబ్ సిరీస్లో చూడండి. తాజా కబర్ వెబ్ సిరీస్ టోటల్గా అయితే వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. దీనికి రేటింగ్స్ వచ్చేసి 7.5/10 ఇవ్వచ్చు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం రైడ్ సగం దూరం వచ్చాము. షాపింగ్, హైదరాబాద్ షాప్కి. నెక్స్ట్ మూవీ వచ్చేసి డే ఆఫ్ రికనింగ్, హాలీవుడ్ మూవీ రివ్యూ చూద్దాం. డే ఆఫ్ రికనింగ్ ఎట్లా అంటే, ఫస్ట్ హీరో ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కొడుకు, కూతురు అని ఉంటారు. అయితే అక్కడ యూఎస్లో ఏంటంటే ఒక ఏలియన్స్ లాంటివి అటాక్ అవుతుంటాయి. ఆ ఊళ్ళో చాలా మిలియన్స్ ఆఫ్ అన్నీ వస్తుంటాయి. అవి అటాక్ అవుతుంటాయి, అందరి మీద దాడి చేస్తుంటాయి. అయితే ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళందరూ తప్పించుకోవడానికి అందరూ వెళ్తుంటారు ఏలియన్స్. అయితే గవర్నమెంట్ ఒక షెల్టర్ ఇస్తుంది. ఆ షెల్టర్ దగ్గరికి అందరు ఫిల్ అయిపోతారు. అయితే ఇంకా హీరో ఫ్యామిలీ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు, పారిపోతారు. ఇంకా అక్కడ గ్రాఫిక్స్ బాగుంటాయి. అది క్రియేచర్ వచ్చేసి అందరినీ చంపడం, అది మిలియన్స్ ఆఫ్ క్రియేచర్స్ ఒకరి నుంచి రావడం. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి వచ్చేది చూపిస్తారు. పైనుంచి గాల్లో ఎగురుకుంటా గాల్లో తీసుకెళ్ళడం మనుషుల్ని, కొన్ని అలాంటి క్రియేచర్స్, కొన్ని ఇలాంటి కింద నుంచి వెళ్ళే క్రియేచర్స్ని, అలాంటి క్రియేచర్స్ చూపిస్తారు డే ఆఫ్ రికనింగ్లో. గ్రాఫిక్స్ బాగా చేశారు, అటువంటివి క్రియేచర్స్ గ్రాఫిక్స్. అయితే క్లైమాక్స్లో ఏంటంటే హీరోకి ఒక షెడ్ దొరుకుతుంది. వాళ్ళ తెలిసిన అతను ఒక అతను ఉంటాడు. అది వచ్చేసి ఐరన్తో చేసిన హౌస్ ఉంటుంది. దాంట్లోకి హీరో వెళ్తాడు. అప్పుడు అక్కడ అటాక్ చేయడానికి వస్తుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడ వీళ్ళు సేవ్ అవుతారు కొంతసేపు. అయితే అక్కడికి కూడా వస్తాయి అవి క్రియేచర్స్ వచ్చి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఇంకా హీరో వాళ్ళు అక్కడి నుంచి కూడా తప్పించుకోవడానికి ఒక సొరంగంలో వెళ్తారు. అక్కడ నుంచి ఒక సొరంగం ఉంటుంది. ఆ సొరంగం నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తారు. ఇది చూపించడం అయితే లొకేషన్స్, సొరంగం లొకేషన్ ప్లస్ ఆ క్రియేచర్స్ దాడి చేయడం అలాంటివన్నీ బాగున్నాయి. ఆ క్రియేచర్స్ వచ్చేసి వాటర్కి అవి క్రాష్ అవుతాయి. ఆ క్రియేచర్స్ మీద వాటర్ పడితే అవి వచ్చేసి క్రాష్ అయిపోతాయి. అలాంటి క్రియేచర్స్ వస్తారు, వాటర్ తోటి క్రియేచర్స్ దాడి చేస్తారు.
క్లైమాక్స్లో వచ్చేసి వీళ్ళు ఒక నుంచి ఒక ఫ్యాక్టరీకి వస్తారు. ఆ ఫ్యాక్టరీలో వాటితోటి వాటిని క్రాష్ చేస్తారు. ఇట్లా హీరో ఫ్యామిలీ సేవ్ అవుతుంది. ఇది డే ఆఫ్ రికనింగ్ మూవీ రివ్యూ. మా ఛానల్లో అన్బాక్సింగ్, మూవీ రివ్యూస్ ప్లస్ మోటో బ్లాగ్స్ ఇవన్నీ వస్తాయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చేస్తున్నాను, కానీ ఎవరు చూడట్లేదు. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ రివ్యూస్ కూడా. ఈ వారం అయితే సోనియా ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ వీక్ రివ్యూస్ చేస్తాను, చూడండి మీరైతే బిగ్ బాస్ రివ్యూస్. ఇంకో హాలీవుడ్ మూవీ ఉంది, వాట్ దిస్ ఫర్ అస్ ఉన్నాయి. ఏదంత బాగుండదు హాలీవుడ్ మూవీ. టెర్రెట్ ఒక హాలీవుడ్ మూవీ ఉంది, అది కూడా హాట్స్టార్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. టెర్రెట్లో ఏంటంటే ఇంకా 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు ఒక గేమ్ ఆడుతుంటారు. గేమ్లో జాతకాలు తెలుసుకోవడం అలా ఉంటుంది. అయితే మూవీ అయితే నేను మొత్తం చూడలేదు, చూసిన తర్వాత రివ్యూ చేస్తాను. ఇప్పుడు కల్పన రికార్డ్స్ కూడా రివ్యూ కూడా వస్తుంది మా ఛానల్లో. ఇది ఒక 2-3 ఎపిసోడ్స్ అయిపోయాను కల్పన రికార్డ్స్. ఇది వచ్చేసి మ్యూజిక్ ట్రూప్ గురించి. కల్పన రికార్డ్స్ ఒక ఫాదర్ ఉంటాడు, తనకు వచ్చేసి తనకు మ్యూజిక్ ట్రూప్ ఉంటుంది. వాళ్ళ కొడుకు కూడా సపరేట్గా మ్యూజిక్ ట్రూప్ పెడతాడు, కల్పన రికార్డ్స్ అని చెప్పి. అట్లా 2 మ్యూజిక్ ట్రూప్లకి పోటీగా ఇది కల్పన రికార్డ్స్ అని చెప్పి మ్యూజిక్ గురించి ఉంటుంది. మొత్తం వెబ్ సిరీస్ అయితే అయిపోలేదు, తర్వాత రివ్యూ చేస్తుంది. ఇది కూడా కాల్ మీ బాయ్ కూడా ఉంటుంది, అనన్య పాండేది. ఆ రివ్యూ కూడా వస్తుంది. కడెట్స్ కూడా ఉంది, ఆర్మీ గురించి. కడెట్స్లో అయితే ఆర్మీ క్యాంప్ ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్. కడెట్స్ అది జియో సినిమాది. కడెట్స్ కొత్త వాళ్ళ ట్రైనింగ్ ఎలా అవుతారు, వాళ్ళ సీనియర్స్ ఎలా ఉంటారు ట్రైనింగ్లో. కడెట్స్ అంతా ఆర్మీ ట్రైనింగ్ గురించి. ఇప్పుడు మనం ప్రియదర్శిని పార్క్ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ సరూనగర్ లేక్ దగ్గర.
వస్తుంది. సర్వనాడ్ చెరువు. వినాయక నిమజ్జనం రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడైతే రికార్డ్ చేయలేదు. నా వెబ్ సిరీస్లో వాజా మూవీ రివ్యూ కూడా వచ్చింది, నా ఛానల్లో చూడండి. 11 వెబ్ సిరీస్ అది, ఆ రివ్యూ కూడా చేశాను, చూడండి. వచ్చేస్తున్నాం మా షాప్, బ్రాండ్ టు బ్రాండ్ షాపింగ్ చేస్తున్నాం. షాప్ వచ్చేసి ఇది హోల్సేల్ స్టార్లో రీసెంట్గా వీడియో వచ్చింది వీళ్ళది. హోల్సేల్ స్టార్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో వచ్చింది వీడియో. ఆఫర్స్ ఉన్నాయంట, షర్ట్స్, పాయింట్స్, జాకెట్స్ ప్లస్ టీషర్ట్స్, పురోనాక్. ట్యాంక్ బ్యాగ్ పెట్టుకున్నాం. బైక్ అయితే ఇంకా పైనట్స్ అవన్నీ ఇంకా సెట్ చేయలేదు. టెంపరీగా అయితే ట్యాంక్ బ్యాగ్ యూజ్ చేస్తున్నాం. మొబైల్ మైండ్స్, ట్యాంక్ బ్యాగ్ వరకు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఇంకేం పెట్టలేదు. సీట్ కవర్స్ అయితే వేయించాం, సీట్ ఖరాబ్ కాకుండా. వచ్చేసాము మా షాప్లోకి. వచ్చేసి టీషర్ట్ కలెక్షన్స్, రౌండ్ నెక్, కాలర్ చూస్తాం.